కూటమి బలపరిచిన కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి పట్టభద్రుడిపై ఉందని ఏపీ శిల్పారామం చైర్పర్సన్ మంజులాదేవి అన్నారు. ఆలపాటి గెలుపుని కాంక్షిస్తూ ఆమె చేస్తున్న ప్రచారంలో భాగంగా సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా రాజేంద్ర ప్రసాద్ యొక్క గెలుపు ఎంత అవసరమో ఆమె క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశంలో ఆలపాటి మాధవి తదితరులు ఎమ్మెల్సీ ఓటు వేసే విధానం, ప్రత్యర్థుల యొక్క లక్షణాలు, విధానాలపై పలు ఆరోపణలు సంధించారు. అందరికీ, ప్రతి కార్యకర్తకి, నా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, పేరు పేరున మండల నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏపీ శిల్పారామం స్టేట్ చైర్మన్ మంజులారెడ్డి. నాకు ఈ పదవి అనేది ఒక సామాన్య కార్యకర్తనైనా కానీ బాబు గారు గుర్తించి ఆ పదవి నాకు ఇచ్చారు. కానీ ఈ ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి చదువుకున్న విద్యార్థులు తెలుసుకోవాల విషయం ఏంటంటే, మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు యూత్ అంతా కూడా ఓటర్గా కొత్తగా నమోదై ఉంటారు. ఓటు వేసే విధానంగానే వాళ్ళకి ఏదైనా ఎలా ఓటు వేసే విధానం అంటే ప్రతి నాయకులకి, కార్యకర్తలు కూడా ఆల్రెడీ చెప్పేశామండి. మేము ఓటు ఎలా వేసుకోవాలని తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలని ఆల్రెడీ మేము చెప్పేశాము. లోపలికి వెళ్ళేటప్పుడు కనీసం పెన్సిల్ అలాంటిది కూడా వాళ్ళ చేతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలియకపోతే తెలియపరిచే విధానం కూడా పోలింగ్ కేంద్రంలో కూడా తెలియజేయమని చెప్పామండి. తప్పకుండా. అందరికీ నమస్కారం అండి. 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేషన్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 33 నియోజకవర్గాల నుంచి పోటీ జరుగుతూ ఉంది. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సీనియర్ నాయకుడు. ఆయన ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తి. కూటమి తరపున ఆయన్ని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆయన్ని 33 నియోజకవర్గాల గ్రాడ్యుయేషన్స్ అందరూ కూడా తమ అమూల్యమైన ఓటుని 1 అంకె అన్నది రాజేంద్ర ప్రసాద్ గారిది సీరియల్ నెంబర్ కూడా 1 వచ్చిందండి. ఆ పేరు ఎదురుగా 1 అంకె వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. అంటే రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించమని అడిగే అర్హత కూడా మాకుందండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. గౌతమరెడ్డి కూటమి అభ్యర్థి, కూటమి బలపరిచిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి విధేయతో పనిచేస్తున్న, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారిని మీరందరూ తప్పకుండా గెలిపించాలని ఆశిస్తున్నానండి. ఓటు వేసే విధానం కొంచెం వేస్తున్నాను. ఇది బ్యాలెట్ పేపర్ అండి. ఇది బ్యాలెట్ పేపర్. ఫస్ట్ నెంబరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ నెంబర్లోనే మొదటి ఒక గీత గీస్తే సరిపోతుంది. 1 అంకె వేసి మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తున్నాను.